తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనితీరుపై ఏఐసీసీ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షలు నిర్వహించనున్నారు. ఇవాల్టి నుండి గాంధీభవన్లో ఒక్కో లోక్సభ నియోజకవర్గ స్థాయిలో పార్టీ పనితీరును తెలుసుకునే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ మెదక్, మల్కజ్గిరి, రేపు కరీంనగర్, ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో పార్టీ నేతలందరితో సమీక్షించనున్నారు మీనాక్షి నటరాజన్. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే సమీక్షలకు ఆయా నియోజకవర్గాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు, ఇతర ముఖ్య నేతలందరూ రావాలని పీసీసీ ఇప్పటికే ఆహ్వానాలు పంపింది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులైన తర్వాత మీనాక్షి నిర్వహించబోతున్న తొలి సమీక్షా సమావేశాలు కావడంతో నేతలంతా వీటికి ప్రాధాన్యమిస్తున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ ఎన్నికలకు 4 అభ్యర్థులను ఈ నెల 10లోగా పార్టీ ప్రకటించాల్సి ఉంది. పెద్ద సంఖ్యలో నేతలు టికెట్లు ఆశిస్తున్నారు. వీటి కోసం కొత్త ఇన్ఛార్జిని ప్రసన్నం చేసుకునేందుకు, తమ పనితీరును వివరించేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విశాల్ గాంధీభవన్ నుండి లైవ్ లో అందిస్తారు. రైట్, గాంధీభవన్లో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా చేపట్టిన సమీక్ష సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఇక ఈరోజు పార్లమెంటు సమీక్ష సమావేశంలో భాగంగా మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ 2 పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు గాంధీభవన్లో జరుగుతాయి. ఈ సమీక్ష సమావేశంలో ఆ పార్లమెంటు నియోజకవర్గాల వారికి సంబంధించిన ఇన్ఛార్జ్ జిల్లా మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డిస్టిక్ డీసీసీ కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా గతంలో ఆ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన మాజీ అభ్యర్థులు, మొన్న 2023లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు, వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇక ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే మెదక్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశానికి ఆ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులందరూ కూడా ఒక్కొక్కరిగా ఈ సమావేశంలో పాల్గొనేందుకు గాంధీభవన్ చేరుకున్నారు.